క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున విశ్రాంతి దినమందు దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట క్రైస్తవ. మనము దేవుని ప్రజలం అయితే క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారు ఆ మాటకి తగినట్లుగా జీవితాన్ని కలిగి ఉండాలి. అటువంటి జీవితము కలిగి లేకుండా ఉంటే ఆ పేరుకి అవమానం తీసుకురావటమే కాకుండా అట్లాగా జీవించటం వల్ల, దేవునికి విరోధంగా జీవించటం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం అనేది ఏమీ లేకపోగా దేవుని చేత అనిపించుకునేటువంటి స్థితిలో ఉంటాం. దేవుని చేత నిజమే చెప్తా ఉన్నా నేను. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి దేవుని ప్రజలను చూసినట్లయితే కొద్దిమంది మార్పు చెందుతా ఉన్నారు. మార్పు చెందినటువంటి వారు ఎప్పుడులాగానే ఆత్మీయ జీవితాన్ని కలిగి లేకుండా దేవుని ప్రజలుగా చలామణి అయితే ఆయనకి దూరంగా ఉంటూనే ఉన్నారు. అసలు సరి అయినటువంటి క్రైస్తవ్యం అనేది దేవుడు మొదటి నుంచి తన ప్రజల నుంచి ఆశిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూసినట్లయితే మనకి అంతటా కూడా ఆయనకు విరోధమైనటువంటి ప్రజలే కనపడతా ఉన్నారు. దేవుని ప్రజలు అని చెప్పుకొని ఆయనకు విరోధంగా కనపడతా ఉన్నారు. ఒకసారి దేవునికి అనుకూలమైనటువంటి జీవితము ఎలాంటిదో, దేవుడు మొదటి నుంచి ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడో ఈ రోజున ధ్యానించుకుందాము. మొదటిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా తీసుకొనుటకు తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని యొక్క బలియాగము, దేవుని యొక్క ప్రాణత్యాగము అర్థం ఏంటంటే, ఆ ప్రాణానికి త్యాగానికి అర్థం ఏంటంటే సత్క్రియల యందు, అనగా మంచి పనులు చేయటానికి మనుషుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మంచి పనులు చేయటానికి. ఈ మంచి అనేదే మనము చెప్పుకున్నట్లు దేవుని ప్రజల్లో అసలు కనపడదు. మంచి సత్క్రియల యందు ఆసక్తి అంటే మంచి పనులు చేయటానికి ఎవరికైతే ఆసక్తి ఉందో వారిని దేవుడు పరిశుద్ధపరచుకున్నాడంట. మనల్ని దేవుడు ఎందుకు పవిత్రపరచుకున్నాడో, తన యొక్క రక్తము చేత కడగబడిన తర్వాత మనం పవిత్రంగా మారినాం. ఎందుకొరకు ఈ క్రైస్తవ జీవితం అనేది, ఎందుకొరకు దేవుడు మనకు అనుగ్రహించడు? మంచి పనులు చేయటానికి. చిత్రం ఏంటంటే, విశ్వాసులు కాకుండా దేవుని వాక్యాన్ని బోధించే ఆయన సేవకులే మంచి అనే దాన్ని తీసేసి దానికి చెడు అనేటువంటి మాటను తగిలించి దేవునికి అవమానకరంగా వాక్యాన్ని, వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనకు కనపడరా? ఎంతోమంది నాకు కనపడ్డారు, మీకు కనపడుతూనే ఉన్నారు. అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే, మొదటి నుంచి దేవుని ఉద్దేశం ఏంటంటే సత్క్రియలు చేయాలి అంటే మంచి పనులు చేయాలి. మనుషుడు ఎప్పుడు మంచి పనులు ఎప్పుడు చేయడు కదా. మరి మనుషులు ఎప్పుడు కూడా మంచి పనులే చేయరు. కానీ దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే, మంచి పనులు చేసేటువంటి వారిని కోరుకొని వాళ్ళని తన రక్తము చేత పవిత్రపరచి తనకి సొత్తుగా చేసుకున్నాడు. అందుకోసమే ఆయన మరణించాడు. ఈ ఆలోచనని మర్చిపోయి ఇటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి విషయాన్ని కూడా కనీసం ఆలోచన లేకుండా ఎలాగున్నారంటే, మునుపు మనం ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగే.
మరి దేవుని ప్రాణత్యాగం ఎందుకు? దేవుని యొక్క రక్తము చేత కడగబడిన అని చెప్పుకొని ఆయనను వెంబడించడం ఎందుకు? మునుపున్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంటే ఎందుకు ఆ జీవితము? ఇప్పుడే కాదు, మొదటి నుంచి దేవుడు ఇదే అంటా ఉన్నాడు. కయ్యూను తోటి అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అని. అంటే ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళు తలదించుకుంటారు, దేవుని సన్నిధిలో నిలబడకుండా కొట్టివేయబడతారు. ఆ కయ్యూను సత్క్రియ చేయలే, తప్పుడు పని చేసిండు. అందుకే ఏం చేస్తా ఉన్నాడంటే తలెత్తుకోలేకపోతా ఉండు దేవుని సన్నిధిలో. దేవుని మనుషులమైనటువంటి మనము మంచి పనులు చేయటానికి దేవుని పేరట ఒక క్రమమైనటువంటి పద్ధతి అయినటువంటి జీవితాన్ని జీవించటం కొరకు మాత్రమే. దేవునికే స్తోత్రం. దేవుడు తనకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేటువంటి వారిని మాత్రమే అంగీకరిస్తాడు. అటువంటి వారినే తన ప్రజలుగా దేవుడు ఈ లోకంలో స్థిరపరుస్తాడు. ఆయనకి అనుకూలమైనటువంటి జీవితము లేకపోతే, ఆయనకి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే నువ్వు ఎంత స్థిరపడి ఉన్నా సరే మన యొక్క స్థిరత్వం అనేది గాలికి కొట్టుకొని పోయే విధంగా దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. ఎంతటి గొప్ప జీవితమైనా సరే దేవుని యందు ఉండాల్సినటువంటి భయభక్తులు, ఆయన మనకు నిర్ణయించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మార్గంలోని క్రియలను మనం చేయకపోయినట్లయితే, ఆయన మనకు నిర్ణయించినటువంటి మంచి పనులు చేయకపోయినట్లయితే మన యొక్క పరిస్థితి ఏమవుతుందంటే కొట్టివేయబడుతుంది. అందు గురించి మనం పిలువబడాల, అందు గురించి మనం ఏర్పరచబడాల. ఆయన యొక్క పవిత్రమైనటువంటి పేరుకు తగ్గ జీవితం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి మొదటి నుంచి చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఈ క్రైస్తవ్యంలో మనము ఉండాల్సిందే ఈ రీతిగా. ఈ క్రైస్తవ్యంలో మనము ఈ రీతిగా జీవించాలి. దేవుడు కోరుకుంటున్నట్లు ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం, పేజీ నెంబరు 701 పేజీ. యెహెజ్కేలు గ్రంథము 18:27. నేను చదువుతా 18:27. మరియు తీశారా? మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల అతడు తన ప్రాణము రక్షించుకొనును. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి, సరి అయినటువంటి దేవుడు యేసు ప్రభు సరి అయినటువంటి దేవుడు ఏమంటా ఉన్నాడు? ఎవరైతే దుష్ట పనులు చేసి వాళ్ళ యొక్క ఆ దుర్నీతి పనులు, అవినీతి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని చేయకుండా మరలి, అంటే తప్పుకొని, ఆ దుష్టత్వంలో నుంచి తప్పుకొని నీతి న్యాయాల్ని జరిగించినట్లయితే వాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. దేవుడు అటు మనుషుడిని శ్రమలో నుంచి తప్పిస్తాడు. ఏం చేయాల? ఈ చేతితో ఏ తప్పుడు పనులు అయితే చేసినామో ఇదే చేతితో నీతి న్యాయం అనేది జరిగించాలి. నేను ఆ నీతి న్యాయం జరిగే దగ్గర పోయి ఒక పక్కకు నుంచుంటా, ఒక మూల కూర్చుంటా అని చూసి విని రావటం కాదు. ఈ చేతులతో ఒకప్పుడు ఏ తప్పుడు పనులు అయితే చేసినామో ఇదే చేతితో ఆ తప్పుడు పనులను వదిలిపెట్టి నీతి న్యాయం జరిగించాలి. దేవునికే మహిమ. దేవుని ప్రజలమై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతి న్యాయాలు జరిగించినట్లయితే
సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలని దేవుడు తన యొక్క రక్తం వలన పవిత్రపరచుకొని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఈ నీతి న్యాయములు దేవునివి కనుక ఈ దేవుని నీతి న్యాయాలు ఎవరైతే జరిగిస్తారో దుష్టత్వాన్ని విడిచిపెట్టి అట్టి మనుషుడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ప్రాణము దేవుని చేతిలో ఉన్నది. మనుషుని యొక్క ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఎవరైతే నీతి న్యాయాలు జరిగిస్తారో అటువంటి వాళ్ళు దేవుని ప్రజలు కావచ్చు, లేకపోతే అన్య జనాంగంలో ఉన్నవారు కావచ్చు, దేవుడు ఏం చేస్తాడంటే వారిని చూడకపోడు. దేవుని యొక్క ఆ ఉద్దేశం ఏంటంటే మనుషుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క క్రియలైనటువంటి యథార్థత, నీతిని, న్యాయాన్ని తన ప్రాణము కంటే ఎక్కువగా వెంబడించినట్లయితే దేవుడు అటు మనుషునికి తన కాపుదలను ఇస్తాడు. ఇందుకోసమే కదా క్రైస్తవ్యం అనేది మనుషుల మధ్యలో దేవుని కుమారుని ద్వారా దేవుడు ఏర్పాటు చేసింది. ఇప్పుడు చూడబోతే ఎలాగున్నదంటే ఈ నీతి న్యాయాలు అనేవి కూడా దేవుని ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఏంది అనేటువంటి స్థితి దాపురిస్తూ ఉంది. కనీసం దేవుని నీతి న్యాయాలు ఏంటి, దేవుడు ఎలాగ జీవించమన్నాడో, మనం చేసేటువంటి పనుల నుంచి మనము ఎందుకు మరలాలంటే నీ ప్రాణం నీకు ఉండాలంటే నువ్వు మరలా చదువుకుందాం వచ్చును. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనెను. మన ప్రాణము మనము రక్షించుకోవాలంటే చేసేటువంటి ఆ దుష్ట క్రియలన్నిటిని విడిచిపెట్టి నీతిని, న్యాయాన్ని జరిగించినట్లయితే మన జీవితము అడుగడుగు ముందుకు పడతా ఉంటుంది. దేవుడు అట్టి మనుషుని యొక్క ప్రాణాన్ని కాపాడతాడంట. లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నీతిని, దేవుని యొక్క యథార్థతని, ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండకుండా ఆయన ప్రజలుగా ఉంటూ లోకంలో ఉన్నటువంటి అన్య జనాంగం వలె నడుచుకుంటా ఉంటే అట్టి మనుషుల యొక్క జీవితము నిండా మునిగిపోతుంది. దేవుని ప్రజలే దేవునిని మర్చిపోయారు కదా. దేవుడు అంటేనే నీతి న్యాయానికి సాదృశ్యం. దేవుడు అంటేనే నీతి న్యాయం. అటువంటి దేవుని సన్నిధిలో ఉండి యథార్థతని, ఆ దేవుని యొక్క గుణగణాలను విడిచిపెట్టి ఎలాగైపోయారంటే దేవుని ప్రజలు, మనం పాత నిబంధన కాలంలో చూసినట్లయితే పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటది. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతులు 2:19 నేను చదువుతా. తీసారా? 2:19. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. అంటే వాళ్ళని దేనితో కూడా పోల్చటానికి అవకాశం లేకుండా గొప్పోళ్ళు కదా, గొప్పగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. కీడు విషయంలో వాళ్ళని దీంతో దాంతో పోల్చటానికి కూడా వాళ్ళు అందట్లే. అంటే వాళ్ళు చేసినటువంటి దుష్టత్వం అనేది దేనితో కూడా పోల్చలేని విధంగా అందనంత ఎత్తుకుపోయారు. చెడు విషయంలో మరీ మిగులు చెడ్డవారైరే అంట. ఏం చేస్తా ఉన్నారంటే తమ మూర్ఖ ప్రవర్తనలో మనుషుడు ప్రాణాన్ని నిలుపుకోవటానికి అవసరమైనటువంటి నీతి న్యాయాలు యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నది అదే. ఒకడు దుష్ట పనులు చేస్తా ఉన్నాం, ఈ ఏదంటే చెడు పనులు చేస్తా ఉన్నాడు.
లోకంలో సామెత కూడా ఉంటుంది. నేను నా చిన్నగున్నప్పుడు విన్నా నేను. లోకంలో దేవుణ్ణి తెలుసుకోకముందు పూర్తిగా మరీ చెడ్డ పనులు చేయగాకు, మరీ మంచి పనులు చేయగాకు. మరీ చెడ్డ పనులు చేసినవా నువ్వు బతకు, మరీ మంచి పనులు చేసినవా అట్లా కూడా నీవు బతకు. కొన్ని మంచి పనులు చేయాలా, కొన్ని చెడు పనులు చేయాలని చెప్తా ఉంటారు. నేను విన్నా అది, ఇప్పుడు గుర్తొచ్చి చెప్తా ఉన్నా. అంటే లోకంలో ఎలాగుందంటే పూర్తిగా చెడ్డ పనులు చేస్తే అటు మనుషుడు ఏమవుతాడంటే చనిపోతాడు. చెడు పనులు చేయొద్దు అని అంటా ఉంటారు. ఈ దేవుని ప్రజలు ఏం చేశారంటే మరీ మిగుల చెడ్డవారయ్యారు. తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి 19 తమ క్రియలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి. అంటే వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళకున్నటువంటి మూర్ఖత్వం, చెప్పినా కానీ విననటువంటి స్వభావం. మూర్ఖత్వం అంటే అదే కదా. అటువంటి పనుల్లో వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళకు ముందున్నటువంటి వాళ్ళ తాత ముత్తాతల కంటే మరీ మిగులు చెడ్డవారయ్యారు. ఏమైపోయారంటే వాళ్ళని ఏ రీతిగా కూడా బాగు చేయటానికి అవకాశం లేకుండా పోయారు. అంతగా వాళ్ళ జీవితాలు దేవుని సన్నిధిలో అన్య జనాంగం వలె మారిపోయి పూర్తిగా వాళ్ళు చేయి దాటిపోయారు. నీతి న్యాయాన్ని జరిగించినట్లయితే తన ప్రాణము కాపాడుకుంటాడు ఒక మనుషుడు. అదే మనుషుడు నీతి న్యాయాన్ని కాదని దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియల్లో తలమునకలయ్యి అదే వారికి జీవిత పరమావధిగా ఉండి, అదే వారికి విడిచిపెట్టలేని విధంగా వాళ్ళని స్వాధీనం చేసుకుంటే ఇక దాంట్లో నుంచి బయటపడినటువంటి ప్రజలు చివరికి ఏమవుతారంటే దేవుని శాపాల చేత, దేవుని శాపం కాదులే కానీ, ఎందుకంటే వాళ్ళు చేసుకున్నదే వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి దేవుని శాపం కాదు, దేవునికి దూరం అయ్యారు. దేవునికి దూరం అయినప్పుడు వాళ్ళ యొక్క శాపం, వాళ్ళ యొక్క తప్పుడు పనులు అనేవి వారిని ఏం చేస్తా ఉన్నాయి అంటే పాపంలో పడేసి పాపానికి దాసులు కావటం వల్ల, ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని చెడు పనులు చేస్తే మనం ఎక్కువ రోజులు ఉండం. కాబట్టి అన్ని చెడు పనులు చేయొద్దు, అన్ని మంచి పనులు చేయొద్దు. అందుకే కొన్ని చెడు పనులు చేసి కొన్ని మంచి పనులు చేస్తే అప్పుడు ఎప్పటికీ ఉంటామని లోకంలో మాట అది. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అన్ని చెడు పనులు చేసి ఒక మనుషుడు బతికి బట్టగట్టడానికి కావలసినటువంటి దేవుని నీతి న్యాయాన్ని వదిలిపెట్టారు. ఆ నీతి న్యాయం లేనప్పుడు దేవుడు ఏ రీతిగా ఒక మనుషుడిని కాపాడతాడు? దేవుని వాక్యమేమో ఆ దుష్ట పనులు అనేవి మానుకొని దేవుని వైపు తిరిగితే అట్టి మనుషుడు నీతి న్యాయాలు జరిగిస్తే నిలబడతాడు. ఎందుకంటే కనుమరుగు కావలసినటువంటి మనుషుడు దేవునిని బట్టి, ఆ మనుషుని యొక్క ప్రవర్తన బట్టి నీతిని జరిగిస్తా ఉండగా, దేవుని నీతిని జరిగిస్తా ఉండగా, లోకంలో నీతి కాదు దేవుని నీతి అయి ఉండాలి. అదే నీతిలో ఉన్నటువంటి మనము ఈ రోజున అనేకులను చూస్తా ఉన్నాం. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేకుల్ని చూస్తా ఉన్నాం. దేవుని ప్రజలుగా ఉండి దేవుని నీతి న్యాయాన్ని మర్చిపోయి లోకానుసారంగా బతుకుతా అసలు దేవుని నీతి అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో ఇప్పటికీ ఉన్నారు. అటువంటి మనుషులు చేయాల్సిన పని ఏంటంటే లేఖనము సెలవిస్తా ఉన్నట్లు ఆయన మన కోసం ఎందుకు ప్రాణత్యాగం చేసిందంటే ఈ రీతిగా సత్క్రియలు చేయాల, చెడు క్రియలు కాదు, సత్క్రియలు చేయాల, మంచి పనులు చేయాల. దేవునిని బట్టి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో చేయి వేసేటువంటి వాళ్ళు మొదలుకొని ఆయన సన్నిధిలో కూర్చునేటువంటి రక్షణ లేనటువంటి వారి వరకు కూడా ఆయన నువ్వు తెలుసుకున్నావంటే ఈ లోకపు దుష్టత్వము ఏమైతే ఉన్నదో దానిని విడిచిపెట్టాల. మరి ఆయన తెలుసుకొని ఏ ఉపయోగం? తెలుసుకోకముందు ఉన్న రీతిగా ఉండి ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా ఆయనను తెలుసుకున్న తర్వాత కూడా ఉంటానంటే తెలుసుకొని ఏం ప్రయోజనం? అలాగనే ఆయన యొద్దకు వచ్చి ఉపయోగం ఏముంటది? ఆయన యొద్దకు వస్తే మనుషుడు బతుకుతాడు.
ఒక మనుషుడు అతడు చేసేటువంటి చెడు పనుల నుంచి మరలుకొని నీతిని న్యాయాన్ని ఊపిరిగా తీసుకుంటా ఉంటే, జరిగిస్తా ఉంటే, దేవుని నీతి న్యాయాన్ని జరిగిస్తా ఉంటే తప్పక రక్షింపబడతాడు దేవుని చేత. మనము రక్షింపబడాలంటే, మనము జీవించాలంటే, మన ప్రాణాలు దేవుని గుప్పిట్లో ఉండాలంటే, దావీదుకి ఎదురుబడినటువంటి ఆమె ఏమంటదంటే, నీ ప్రాణము దేవుని యొక్క జీవపు మూటలో భద్రంగా ఉంటది అని మాట్లాడుతుంది. దావీదు ప్రాణము దేవుని యొద్ద జీవపు మూట అనేది ఉన్నదంట. ఆ దేవుని జీవపు మూటలో దావీదు ప్రాణము భద్రంగా ఉంటదంట. అందుకే ఎన్నో యుద్ధాలకు పోయి వచ్చిండు. పబ్లిక్ నల్లా ఉంటది కదా, పబ్లిక్ నల్లా దగ్గరికి పోయి నీళ్లు పట్టుకొని వస్తా ఉంటాం. ఎంత తేలికగా పోతామో అంతే తేలికగా పట్టుకొని వస్తా ఉంటాం. అలాగ దావీదు భయంకరమైనటువంటి యుద్ధాలలో అట్లా పోయి ఇట్లా వచ్చిండు. భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. మనకు రాసి ఉంటుంది పాత నిబంధనలో, అక్కడక్కడ రాయబడి ఉంటాయి యుద్ధము భయంకరంగా జరిగిందని. అటువంటి యుద్ధాలలో దావీదు అట్లాగ పోయి ఇట్లాగ వచ్చిండు. ఏదో వాష్రూమ్కి పోయి వచ్చినట్లు అట్లా పోయి ఇట్లా వచ్చిండు. ఎందుకు వచ్చిండంటే, ఆ మనుషుని యొక్క ప్రాణము దేవుని జీవపు మూటలో భద్రంగా ఉంది. మనం దేవుని యొద్ద ఉంటా ఉన్నాం. మన ప్రాణాలు దేవుని జీవపు మూటలో భద్రంగా ఉండాలా. ఆయన మనకు నిర్ణయించేటువంటి గడియ వరకు మనం నిలబడి ఉండాలి. మన ముందు ఏది నిలబడదు. ఆయన నిలబడనియ్యడు. బలవంతుడైనా సరే, లేకపోతే ఆకాశం వచ్చి మన ముందు నిలబడ్డా సరే, ఆయన నిలబడనియ్యడు. ఎందుకంటే సృష్టి యావత్తు దేవుంది. సృష్టి యావత్తు దేవుంది. మనము దేవుని మనుషులం. మన ముందు ఏదొచ్చినా సరే ఆయన నిలబడనియ్యడు. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలైనటువంటి ఆయన కోరుకునేది. ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడంటే, మీరు మంచి పనులు చేయండి, చెడుగా ఉండొద్దు, చెడుగా ప్రవర్తించొద్దు, మంచి పనులు చేయండి. అప్పుడు మీరు లోకంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా, దావీదు రాజు అయ్యుండి యుద్ధాలలో అటు ఇటు తిరుగుతా ఇంత హాని పొందుకోవాలి. ఈ లోకంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుడు మనకేం చేస్తాడంటే గొప్ప భద్రతనిస్తాడు. ఆమేన్. అలాగ దేవుడు మనల్ని సంరక్షించును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.